మాతృదేవోభవ అమ్మ. ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆధర్మం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిలలో పసికొందును చూసి ప్రసవ వేదన కూడా మర్చిపోతుంది. అమ్మ అంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అను రాగం తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవముందా? అవును. మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదూడిపుడే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించారంటారు. ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించిన ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకి అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతాలు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అన్నం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందే అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మ పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనందం పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంది. ఏ నాన్న, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమవుతుందిరా, ఓ ముద్ద తిందువు గాని అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగొస్తున్నా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే పోనీలే, ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడు, మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచు కవచం. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు, విలవిలాడిపోతూ నిమిషానికొకసారి బుగ్గల మీద పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వాళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుంటాడు. అందుకే అమ్మ చాదస్తుపురాలు. సంగీత సాహిత్య పరంగా మధురంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడా? అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూలు ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూరు తిరుగులకు డబ్బులు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు సరదాలు తీరుస్తుంది. అందుకే అమ్మ రాయిబారి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమల. ఎప్పుడు మన గురించి ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఒక గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరీసానే. నడికే కాదు, నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళలోకి ఒక్కసారి చూస్తే సప్తలోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్వహణకి దోహాధికారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. తల్లి మరియు ఆమె బిడ్డ యొక్క బంధం చాలా ప్రత్యేకమైనది. అది పిల్లలు మరియు వాళ్ళ తల్లులచే ఎప్పటికీ గౌరవించబడుతుంది. మాతృత్వాన్ని జరుపుకోవడానికి ఒక రోజు సరిపోదు, మరియు మన తల్లులపై మన ప్రేమను కురిపించడానికి మదర్స్ డే వల్లే ప్రతిరోజును ప్రత్యేకంగా చేయాలి. ప్రతిరోజు మన తల్లులు మన కోసం చేసే చిన్న చిన్న పనులన్నిటినీ మనం గుర్తించాలి. తల్లికి తన పిల్లల ప్రేమ మరియు గౌరవాన్ని మించిన బహుమతి మరొకటి ఉండదు.
కాబట్టి మన తల్లుల కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా ఉండాలని మరియు ఆమె రోజులను వెచ్చదనం మరియు ఆనందంతో నిలపాలని ప్రతిజ్ఞ చేద్దాం. నీ జీవితంలో ఎంత వద్దనుకున్నా నీకు జీవితాంతం తోడుగా నిలిచేది తల్లి ప్రేమ ఒకటే అని గుర్తుంచుకో. హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.